మేము దగ్గర 25 సంవత్సరాల నుంచి దర్గాలో మేము అందరం సేవకులం అండి. మేము ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం సేవకులమే, బాబా గారి ప్రియమైన సేవకులం అండి మేమంతానా. అయితే మాకు అధికార పక్షంలో ఉన్నటువంటి 2 వ్యక్తుల వల్ల, అధికారంలో ఉన్నటువంటి 2 గవర్నమెంట్ సర్వెంట్ల వల్ల అన్యాయం జరిగింది. వాళ్ళు ఎవరంటే, ఒకరు వైసీపీ కో ఆప్షన్ సభ్యుడు షరీఫ్ గారు, రెండో వ్యక్తి మన ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఫారూక్ గారు. వీళ్ళిద్దరూ కలిసి మా మీద వక్ఫ్ బోర్డు సహకారం తీసుకొని వక్ఫ్ బోర్డుని వెనక నుంచి ఎంకరేజ్ చేయడం జరిగింది. మా మీద అక్కడ డబ్బులు వస్తున్నాయి. అక్కడ మేము 2015 నుంచి దర్గాని బాగా డెవలప్మెంట్ చేశామండి. ఈ డెవలప్మెంట్ చూసి ఈ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అహ్మద్ మొహిద్దీన్ ఏ రకంగా ఆ దర్గా దోచేయాలి అనే సంకల్పం పెట్టుకొని వాళ్ళ రిలేషన్ అయినటువంటి కయ్యం వీళ్ళందరినీ మా మీద రెచ్చగొట్టడం జరిగింది. ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు, డబ్బులు తింటున్నారని. ఈ ఎలిగేషన్ ద్వారా వాళ్ళు దర్గాలో మా యొక్క హక్కులకు భంగం కలిగించి దూరడం జరిగిందండి. మేము వాళ్ళతో గొడవ ఆడలేక మల్కాపురం సీఏ కోన దుర్గాప్రసాద్ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఆయన హాస్యాస్పదంగా తీసుకొని చూద్దాంలేండి, చేద్దాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాను అన్నారు. తర్వాత 1-2 సార్లు ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళకి వక్ఫ్ బోర్డు పర్మిషన్ ఇచ్చేసిందండి, మీకే ఎటువంటి అధికారాలు లేవు, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అలాగే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి గాజోకా ఎంఆర్ఓ దగ్గర 2 గ్రూపుల మీద బైండ్ ఓవర్ కేసు పెట్టారు. బైండ్ ఓవర్ కేసు పెట్టిన తర్వాత వాళ్ళ గ్రూప్కి ఏ రకమైన అథారిటీస్ ఉంటాయండి, ఎవరికి అక్కడ అథారిటీస్ ఇవ్వకూడదు. అలాంటిది ఈ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ తాలూకా బంధువు అయినటువంటి కయ్యంకి వాళ్ళకి అధికారాలు కట్టిపెట్టారు. దాన్ని మేము ఖండిస్తూ ఇప్పుడు మేమేంటంటే అక్కడ 25 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రథమ పూర్వ సేవకులకి ఆ దర్గాని అప్పజెప్పవలసిందిగా మీ ద్వారా గవర్నమెంట్ మేము అర్జీ చేస్తున్నాం. మేము సిద్దిక్ బాబా గారు అమర్చుకున్న వ్యక్తులు గత 25 సంవత్సరాల నుంచి పూర్వ ప్రథమ సేవకుల ద్వారా అక్కడ సేవలు జరగాలి. అక్కడ మా ఆధ్వర్యంలోని మాకు అప్పచెప్పాలి, మాకు దర్గా మాకు అప్పచెప్పి మా ద్వారా అక్కడ సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉండాలి. మేము సిద్దిక్ బాబా గారు ఉన్నప్పటి నుంచి అప్పుడు ఆయన పరమతపదించిన తర్వాత కూడా ఆ పద్ధతిలోనే ఆ సిద్ధాంతాలను నడిపించి వచ్చాం. ఇప్పుడు అన్ని సిద్ధాంతాలు మారిపోయి ఇప్పుడు కొందరు వచ్చి కొబ్బరికాయలు మీరు కొట్టద్దు, కబాబ్ చేయొద్దు, ఏదో అనేసి చెప్తున్నారండి. అట్టబాటలు అందరూ చాలామంది అక్కడ భక్తులకు వెళ్ళిన వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు, ఏటివారు మరి అక్కడంతా పద్ధతులు మారిపోయి చాలా కలుషితమైన వాతావరణం వచ్చింది అనేసి విధంగా చెప్తున్నారు. అదే అవన్నీ వారిని తొలగించి మాకు పూర్వం ఏ విధంగా పూర్వ వైభాగం వచ్చేలాగా మా ద్వారా ఎవరైతే చేసుకున్నామో పూర్వ సేవకులు ఎవరైతే ప్రథమ సేవకులు ఉన్నారో వారి ద్వారా అక్కడ సేవా కార్యక్రమం జరగాల, మాకు అప్పచెప్పాలా. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.